పండించుకొని తింటే అది వేరే తృప్తి ఉంటుంది. కానీ ఓపిక కావాలి. వాటికి అన్ని ఎరువులు వేయడం, ఎరువులు అంటే ఏం లేదు, ఒక పేడ నీళ్ళు అవి అంతే. కానీ ఒక 2 సంవత్సరాలు నేను మంచిగానే చేసిన. ఈ సంవత్సరమే అసలు పూల చెట్లు పెట్టిన, మక్క చేను కూడా వేసిన, అది పాలాల మొక్కలు వేసిన, పాప్కార్న్ గింజలు అవి కూడా బాగుండే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ అనమాట. సో అత్తమ్మ ఏంటంటే ఉన్న దాంట్లో మట్టుకు అలా ఆకుకూరలు పెంచుకుంటుందన్నమాట. సో ఆ వీడియో చూద్దాం. మొక్కలు పెంచడం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకు అంటే మొక్కల్ని చిన్న పిల్లల్లా చూసుకోవాలి మనం. అవి ఎంత పుట్టిన పిల్లల్ని 1-2 years పిల్లలు ఎలా చూసుకుంటామో మొక్కలు కూడా అలా చూసుకోవాలన్నమాట. సో అందుకే మొక్కల్ని చూసుకునే వాళ్ళ ఇంట్లోనే మొక్కలు పెరుగుతాయండి. మెయిన్ అన్ఇంట్రెస్టెడ్గా పెంచితే మొక్కలు పెరగవండి. సో వెళ్దాం రండి మా అత్తమ్మ దగ్గరికి. ఇది మా అపార్ట్మెంట్లో నా పార్కింగ్కి వచ్చేసా. సో ఇది మా పార్కింగ్. నా మొక్కలు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి వెనక చెట్టు గమనించారా? ఇదిగోండి నా వెనక చెట్టు. ఇది మొత్తం కొట్టేసిన చెట్టు మళ్ళీ కదం చిగురించింది. ఇదిగోండి ఇదే చెట్టు మళ్ళీ మొత్తం చిగురేసిందనమాట. ఈ రెడీ సీజన్ కదా. ఇదిగోండి ఇక్కడ నా బయట మా మొక్కలు ఇవి. గోరింటాకు మంచి ఎర్ర వండుతుందండి. మరి అక్కడ కనిపించేది గోరింటాకు. వెళ్దాం పదండి. ఇదిగోండి బైక్ మీదనే ఉన్నా ఆల్రెడీ మా అత్తమ్మ దగ్గరికి. ఫ్రెండ్స్, ఇవాళ రేపు చాలామంది టెర్రస్ గార్డెన్ ప్రిఫర్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి మనకు బయట వెజిటబుల్స్ ఫుల్ కాస్ట్లీ అయిపోయినాయి. ఇంకొకటి అవి మొత్తం మెడిసిన్తో పండిస్తున్నారు, అదొక రీజను. ప్లస్ అన్నీ కల్తీ అనమాట. సో ఆ కల్తీలోంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి చాలామంది టెర్రస్ గార్డెన్ని ప్రిఫర్ చేస్తున్నారు. నేను చాలామందిని చూశాను, కానీ అది సక్సెస్ అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింటే అండి. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే అంత నాట్ ఏ జోక్ అనమాట. వాటికి ఫీడింగ్ కానీ ఎరువులు ఇవ్వడం కానీ చాలా ఇబ్బంది. బట్ ఉన్నంతలో మనం చేసుకుంటే, అంటే బయట ఇప్పుడు కూరగాయల రేట్లు మండిపోతున్నాయండి. మనకున్న కాస్త ప్లేస్లో మనం రోజువారీగా తినే వెజిటబుల్స్ పండించుకుంటే మట్టుకు మనం మనీ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, హెల్త్ కూడా సేవ్ చేసుకున్నట్టే అండి. ఎందుకంటే బయట దొరికేవి చాలా కల్తీగా ఉన్నాయన్నమాట ఇవాళ రేపు. సో వాటి నుంచి విముక్తి కావడానికి మట్టుకు మనకు ఇంటి ముందట ప్లేస్ ఉన్న, సపోజ్ ఒక డాబా ఉన్న దానిపైన టెర్రస్ గార్డెన్ ప్రిఫర్ చేసుకుంటే, కొంతమందిని చూసానండి వాళ్ళు టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్స్ కూడా పండిస్తున్నారండి. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు కుండీలో పెట్టిన చెట్టు పెద్దగా అయితేనే భయం వేస్తుంది, అయ్యో పెద్దగా అవుతుంది ఎట్లా అని చెప్పేసి. అలాంటిది టెర్రస్ మీద వాళ్ళు మామిడికాయలు, జామకాయలు, దానిమ్మకాయలు అలా పండిస్తుంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. నిజంగానే మీకున్నంత ప్లేస్లో ఈ టెర్రస్ గార్డెన్ని కానీ లేకపోతే బయట ఉన్న ప్లేస్ని ఇలా గార్డెన్ లాగా యూజ్ చేసుకొని, అంటే మామూలుగా ఫ్లవర్స్కి పిచ్చి చెట్లకు కాకుండా ఫ్లవర్స్, వెజిటబుల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ మా అత్తమ్మ చూద్దాము టెర్రస్ గార్డెన్. మా కలత్తమ్మ వచ్చేసి ఓన్లీ లీఫీ వెజిటబుల్సే పెట్టిందనమాట. తనకి ఈ మధ్యన కొంచెం మోకాలు నొప్పులు వచ్చిన ఉద్దేశంతో కొంచెం పైకి ఎక్కి దిగడం ఇబ్బంది కదా, సర్టన్ ఏజ్ పడుతున్న కొద్దీ. సో బట్ లీఫీ వెజిటబుల్స్ అయితే పెట్టుకున్నారు. ఇవాళ రేపు ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి లీఫీ వెజిటబుల్స్. ఇవి కూడా మనకు చాలా మంచిది, రక్తము ఏమంటారు పెరగడానికి అని చెప్పేసి. సో చూద్దాం రండి మా అత్తమ్మ వీడియో. ఇదేమో కలక్క దీని ఏమంటారు? ఇది పునర్నవ అంటే పునర్నవ అవయవాలు పునర్జీవితం అవుతాయి అటు ఇవి తింటే. ఇదేమో తెల్లగల్జేరు, తెల్లగా ఉన్న కూరనేమో తెల్లగల్జేరు. ఇది ఎర్రగల్జేరు కూడా అంటారు, కానీ దానంతా దీనికి ఎర్రగల్జేరునే పునర్నవ అంటారు. పునర్నవ అంటారట. ఇది తెల్లగల్జేరు. ఈ కాడ ఇవన్నీ తెల్లగా ఉన్నాయి చూడు, తెల్లగల్జేరు. ఇదేమో ఎర్రగా ఉంది కదా, ఎర్రగల్జేరు. దీనికి ఉన్నంత ఔషధ గుణాలు వీటికి ఉన్నాయట, కానీ ఇది కూడా ఔషధాలల్లో పనిచేస్తాయట, తింటే మంచిదేనట. అవునా? ఇంకా దీన్ని కొంచెం కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా. మంచిగా ఉంటుంది, కానీ ఇక పైన కదా రావడానికి కొంచెం ఇబ్బంది.
ఇవే ఇవే వన్ అవేనా? పైన పిల్లలు పోయమంటే అప్పుడప్పుడు పోస్తారు. ఇవన్నీ అవే. గంగవేలి కూర మొలిచింది. ఇది అదేనా గంగవేలి కూర? గంగవేలి కూర అంటే మీరు పెట్టిండ్రా అదే మొలిచిద్దా? అప్పుడు గింజలు చల్లినాం కదా, గింజలు చల్లితే మళ్ళీ అవే వచ్చేసినాయి. గంగవేలి కూర ఇదంతా తెల్ల గల్జేరే. తెల్లగా ఉంది. ఇది ఎర్రగా ఉంది కదా, తెల్ల కాడలు తెల్లగా ఉంది. ఇది చాలా మంచిదట. ఓకే. అంటే మన దగ్గర ఉన్నాయి ఓన్లీ ఆకుకూరలు. పెట్టాలి. ఇదేంటి? ఇదంతా అదే ఎర్రగల్జేరు. ఇంతగానే మంచిది. ఇలా తెల్ల గల్జేరు ఉంది, ఎర్ర గల్జేరు ఉంది. అవునా? కొంచెం తెల్లది ఉంది, ఎర్రది కూడా ఉంది. మామూలుగా బయట ఉంటే మస్తు కాస్ట్ కదా అక్క ఇది? అవునట, అమ్ముతారు కదా. పోయినసారి చిక్కుడు చెట్టు పెట్టి ఇది వేసిన పందిరిలాగా. మరి ఈసారి కూడా పెట్టకపోయిండ్రు? పెట్టినా, ఇక కట్టాలి పందిరి. చిక్కుడు తీగలు వస్తున్నాయి. పిల్లలకు మొత్తం కట్టేసినాయి వీటితోని. దీనికి ఒకటి దాన్ని ఏమంటారు, ఒక తడకలా వేసి దాని మీద వారియాలి వస్తుంది కదా. ఇది స్లాబ్ మీద డాంబర్ షీట్ వేసి మా చిన్నత్తమ్మ ఎక్స్పెరిమెంట్ చేసింది. చుట్టూ గోడలు కట్టి మధ్యలో మట్టి పోయించింది. దీనిలో మట్టి ఎంత పట్టింది కలక్క? దీంట్లోకి మట్టి దాంట్లో సగం ట్రాక్టర్ పట్టింది. ఈ మూడిట్లకే చిన్నగా ఉన్నట్టే ఉంది నా డబ్బులు అవన్నీ. సగం ట్రాక్టర్ పట్టిందా? ట్రాక్టర్కి ఎంత పడ్డది మట్టి? ట్రాక్టర్కు 2000. 2000? చిన్నందుకు 2000 పట్టింది. వాయమ్మో, 4000. 4000. ఎందుకంటే మనం చెట్లు పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయని. అవునవును, ఆర్గానిక్ లేకుండా ఉంటాయని పెట్టినాం. కానీ పోయినసారి పెట్టిన చెట్లు అదే ఆర్గానిక్ హైజీనిక్ అని చూస్తున్నాం. కానీ ఇది ఏంటంటే బాగానే పెట్టిన సొరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు అవన్నీ మంచిగా కాసినాయి. కానీ మన అప్పుడు ఎక్కిన, ఇప్పుడు కొంచెం మొక్కలు నొప్పి వచ్చిందని ఎక్కుతలేను, అసలు ఏం చేస్తలేను. మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఉందండి, అది బాధ. ఫస్ట్ ఫ్లోర్ అయితే టక్కనే వేసుకోవచ్చు కానీ అది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంత బాధ అనిపించకు. సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు. లిఫ్ట్ లేదు, ఎక్కాలి అంటే ఇక కొంచెం ఇబ్బంది. అయినా ఎక్కుతా చేస్తాయి. పాలకూర, తోటకూర అవన్నీ. ఇప్పుడు కూరగాయలు రేటు బాగానే కలక్క. మనది మనం పండించుకొని తింటే కూడా బట్టి ఒక్కసారి ఎక్కితే అయిపోతుంది గంటే. మా అత్తమ్మకైతే ఈ పానం ఆకుకూరలు. ఈ ఆకుకూర ఇది ఎంత మస్తు ఇష్టం. ఇక దీనిలో బాగుంది తెల్లగలిజారు. ఆ 3 టబ్బులు మొత్తం, ఆ 3 టబ్బులు ఈ 3 పాటలు కలిపి మొత్తం ఈ ఇసుకకి 1000 రూపీస్, సారీ 2000 రూపీస్. అంటే 4000 అయింది ఖర్చు. ఇది మా కరీంనగర్ విద్యానగర్. బాగా టెంప్ట్ చేసేసింది నన్ను. ఎవరు? చిట్టమ్మనా? చిట్టమ్మ టెంప్ట్ చేసింది. అమ్మ మంచిగా ఉంటాయమ్మా కూరగాయలు, నీది నువ్వు వండించుకోవచ్చు అమ్మ, నీకు టైం పాస్ ఉంటుంది. టెంప్ట్ చేసి ఇచ్చి పెట్టింది. టెంప్ట్ చేసి ఇచ్చి పెట్టింది. సరే అని అప్పుడు టెంప్ట్ అయ్యి తెప్పించినాం. అప్పుడు లేబర్స్ కూడా ఉండ్రి ఇంట్లో కింద. ఓకే ఓకే. ఇంకా వాళ్ళే మోసిండ్రు. మరి ఆకుకూర అంతా మీరే పెట్టిందా? దానికది మొలిచిందా? ఇవి మొలిచినాయి ఇప్పుడు. అవునా? ఇప్పుడు మనం ఏం పెట్టలేదు. పోయినసారి గల్జేరు గంగవేలి కూర గింజలు చల్లిన, అవి పోయినసారి వచ్చింది, మళ్ళీ గింజలు పడ్డట్టున్నాయి. ఇప్పుడు అదే వచ్చింది. సొరకాయ వేస్తే మస్తు పెరుగుతాయి కలక్క. సొరకాయ చెట్టు మొలిచింది. మొలిచిందా? ఇంకొంచెం దీనికి గుంటలాగా వేసి రోజు నీళ్ళు పోస్తే ఇక మెల్లగా వర్షం పడుతుంది కదా. ఇది మా చిరత్తమ్మ టెర్రస్ గార్డెన్. అంటే ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. పాప మా చిట్టమ్మ ఒక ఇంటి వదిలిపెట్టింది, కానీ మా అత్తమ్మ చేత కావాలి కదా. ఇప్పుడు నేను కొంచెం తీసుకెళ్తున్నా. వండినా మంచిగా ఉంది. వాళ్ళ తెల్ల గల్జేరు విత్ టమాటా. విత్ టమాటా ఉడికినాక టమాటా వేసిన, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేయాలి. మా అత్తమ్మ ఒపీనియన్ టెర్రస్ గార్డెన్ మీద. టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే చాలా మంచిదే. ఓపిక ఉండాలి కానీ చేసుకుంటే మంచిదే. టైంపాస్ అయిద్ది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. తింటే మన కూరగాయలు పండించుకొని తింటే అది వేరే తృప్తి ఉంటుంది. కానీ ఓపిక కావాలి. వాటికి అన్ని ఎరువులు వేయడం. ఎరువులు అంటే ఏం లేదు, ఒక
పేడ నీళ్ళు అవి అంతే. కానీ ఒక 2 సంవత్సరాలు నేను మంచిగానే చేసిన. ఈ సంవత్సరమే అసలు కూరగాయలు పండించిన పూల చెట్లు పెట్టిన, మక్క చేను కూడా వేసిన, అది పాలాల మొక్కలు వేసిన. ఓకే, పాప్కార్న్ గింజలు అవి కూడా బాగుండే. తర్వాత ఈ సంవత్సరమే కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను ఎక్కుతలేను అంతేగాని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ పైన ఎవరైనా రెంట్కుంటే మంచిగా వాళ్ళు మెంతాకు కొత్తిమీర అవన్నీ వేసుకుంటారు. నిజమే, ఇవి కొనుక్కుంటే 10 రూపాయలకి ఎంత వస్తలేదు. అదే మెంతి కొత్తిమీర అయితే బాగా వేసేదాన్ని నేను అప్పుడు. మెంతి పప్పు డెవలప్ చేసుకుంటే ఎంతైనా చేసుకోవచ్చు కానీ ఓపిక. కానీ ఇప్పుడు కూరగాయల రేట్లు కావాలి. 60 రూపాయలు అంట టమాటా, అవి తగ్గినాయి అంటున్నారు ఇంకా. అవును, 100 రూపాయలు ఉండేనట మొన్నటి వరకు ఉండే 100 రూపాయలు. ఏది కానీ 50 రూపీస్ లేని వస్తలేదు. అరకిలో. అందుకని పండించుకొని తింటే బెస్ట్. కానీ ఫస్ట్ ఫ్లోర్లు ఉంటే బాగుండు. నాకు కింద కొంచెం ప్లేస్ ఉంటే నేను బాగా పండించేదాన్ని. కింద ఉంది కానీ దాన్ని అది వేరే ఆకుపోయింది. పెద్ద పెద్ద చెట్లు. అదే పెద్ద చెట్లు కింద లేదనుకోరు, కింద కూడా ఉంది, మస్తు ఉందండి కింద కూడా. కాకపోతే అది ఇంకా బాగుండేది ప్లేస్. అదే హౌసింగ్ బోర్డులు ఉన్నట్టుంటే మస్తు డెవలప్ చేసేదాన్ని. ఓకే, ఇదండి మా చిన్నత్తమ్మ వల్ల టెర్రస్ గార్డెన్. ఓన్లీ గ్రీన్ లీవ్స్, హెల్తీ గ్రీన్ లీవ్స్. ఇది కింద అత్తమ్మది ఇందాక అన్నారు కదా, కింద మనీ ప్లాంట్, ఇవన్నీ కరివేపాకు చెట్టు, ఇది లెమన్ గ్రాస్ అట, కొనుక్కొచ్చిందట అత్తమ్మ లెమన్ గ్రాస్. ఉసిరి చెట్టు, సంకష్టి కోసం గరక అంటే గడ్డి అంటాం చూసిండ్రా. ఇదిగోండి, ఇది అత్తమ్మ వాళ్ళ కింద ప్లేసు. ఇంత ప్లేస్ ఉంది, కాకపోతే దీంట్లో అన్నీ పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. మామిడి పళ్ళు తీయగా ఉంటాయండి, దానిమ్మ పళ్ళు, ఇంకా పువ్వులు, మామిడి చెట్టు మంచిగానే కాయలు కాస్తుంది. ఇది అటు జామ చెట్టు ఉంది. ఇదిగోండి బిలవాకు చెట్టు, త్రిదళం, మారేడు చెట్టు, ఇటు మామిడి చెట్టు, అన్నీ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. కింద కూడా జాగుంది, బట్ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ.